ప్రజలందరూ ప్రధానంగా రైతులు మాట్లాడేటువంటి మాట బాబు షూరిటీకి నో గ్యారంటీ అనేటువంటి విధంగా ఈరోజు రైతులు చర్చించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు చంద్రబాబు చెప్పిన దానికి ఈరోజు బడ్జెట్లో అంశాలకి ఏమాత్రం పొంతన లేకుండా కనీసం ఎక్కడా కూడా రైతాంగానికి సంబంధించి కానీ వ్యవసాయానికి సంబంధించి కానీ ఇది చేయాలనేటువంటి చిత్తశుద్ది సంకల్పం అనేటువంటిది కనిపించకుండా పోయింది అనేటువంటిది నిర్వివాదాంశమైనటువంటి విషయం. చట్టసభల సాక్షిగా చంద్రబాబు నాయుడు అనేక మాటలు చెప్పి ఈరోజు ఆ నిజాయితీని నిరూపించుకోవాలనేటువంటి ప్రయత్నం ఎక్కడ ఏ కోశాన కూడా కనిపించలేదు. చంద్రబాబు సంగతి గతం మోసం, వర్తమానం మోసం, భవిష్యత్తు 4 ఏళ్లు కూడా మోసమే అన్నట్టుగా ఈరోజు బడ్జెట్ను చూస్తేనే అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. బడ్జెట్ ఆశాంతం డాంబికాలు విమర్శలు తప్ప ఎక్కడ కూడా ఒక దశ దిశ లేకుండా ఈరోజు బడ్జెట్ ని ప్రజెంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏం చెప్పాలనో తెలియనటువంటి పరిస్థితుల్లో, ఏమి మాట్లాడాలనో అర్థం కానటువంటి పరిస్థితుల్లో పాపం చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, ఏం చేయబోతున్నాడు అనేటువంటిది చెప్పలేక ఆర్థిక శాఖ మంత్రి చంద్రగుప్త మౌర్యుని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. అంటే జగన్ గారిని దూషిస్తూ చంద్రబాబుని కీర్తిస్తూ చంద్రబాబు పరిపాలన తీరు ఈ బడ్జెట్లో కనిపిస్తుందనుకుంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడము, చంద్రబాబు నాయుడిని కీర్తించడానికి పరిమితం అవుతూ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధానాలని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏమి చేస్తారనేటువంటిది చెప్పలేక పాపం చంద్రగుప్త మౌర్యుని గురించి ఆర్థిక శాఖ మంత్రి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సారి దీనిలో ఒక మాట చెప్పాడు ఆర్థిక శాఖ మంత్రి, బడ్జెట్ అంటే కేవలం కేటాయింపులు మాత్రమే, ప్రజల ఆశలు ఆకాంక్షలు అభివృద్ధులు అన్ని కూడా సమతూకం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పాడు. అది ఎక్కడా కూడా బడ్జెట్ ప్రసంగంలో ఆయన మాట్లాడినటువంటి మాట బడ్జెట్ ను పరిశీలిస్తే ఎక్కడా కూడా కనిపించినటువంటి పరిస్థితి లేదు. ప్రజల ఆశలు తీర్చాలని కానీ వాళ్ళ ఆకాంక్షలు నెరవేరుస్తారని కానీ ఆ నమ్మకం కానీ విశ్వాసం కానీ ఎక్కడా కనిపించకుండా పోయింది. చివరికి ఏ విధంగా తయారైందంటే తమ పదవులు కాపాడుకోవడానికి ఒక ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన సహచర మంత్రి అయినటువంటి లోకేష్ ను పొగడ్తలతో ముంచెత్తాల్సినటువంటి దుస్థితి ఈ రోజు బడ్జెట్ ప్రసంగంలో జరగడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. అయితే వీటిలో కొన్ని విషయాలు మాట్లాడారు. దాంట్లో ఒకటి ఏం చెప్పారంటే మేము బకాయిలు తీర్చాము అని చెప్పారు. అదేదో పెద్ద ఘనతగా మాట్లాడాడు. రిపీటెడ్ గా ప్రతిదాని విషయంలో బకాయిల గురించి మాట్లాడారు. వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడాడు, ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడాడు. ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా ఇది ఒక వ్యవస్థలో బిల్లులు రావడం చెల్లించడం అనేటువంటిది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. దాన్ని ఏదో గతంలో ఉన్నటువంటివన్నీ మేమేదో చాలా ఎక్కువగా చేశామని గొప్పగా చెప్పుకోవడం, అదేవిధంగా గత ప్రభుత్వాన్ని విమర్శించడం. మేము ఈ ప్రభుత్వాన్ని సూటుగా అడిగేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి ఎంత మేర బకాయిలు చెల్లించింది, ఎవరికి కాంట్రాక్టర్లకి ఎంత మేర బకాయిలు చెల్లించింది, పనులు చేయకుండా ఎంతమందికి బకాయిలు చెల్లించింది, దీని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు చేతిలో ఈ బడ్జెట్ చూసిన తర్వాత మరోసారి రైతులు మోసపోయారు అనేటువంటిది స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి. ఎందుకంటే మోసానికి వంచనకి ఈ 2025-26 బడ్జెట్ ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. బాబు షూరిటీ అంటే మోసం వంచన గ్యారంటీ అనేటువంటిది ఈరోజు ఆ ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ నిలువుటద్దం లాగా నిలిచినటువంటిది. అందరినీ మహిళల దగ్గర నుంచి, యువతుల దగ్గర నుంచి, బీసీల దగ్గర నుంచి, ఎస్సీల దగ్గర నుంచి, ఎస్టీల దగ్గర నుంచి, మైనారిటీల దగ్గర నుంచి, స్కూల్కి వెళ్లేటువంటి పిల్లల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని మోసం చేస్తే ఈరోజు ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్థాయి 10 మెట్లు ఎక్కడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దానికి ఇదిగో ఇది పలానా రోజు ఇస్తానని చెప్పి ఆ పథకాలు ఏ తేదీ ఇస్తాననేటువంటిది ఒక క్యాలెండర్ విడుదల చేసి దాని ప్రకారం నిధులు కేటాయించి అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ఇచ్చాడు. వీళ్ళు ఎక్కడ కూడా ఇతిమిద్దంగా ఎంతమందికి ఇస్తామో ఏమిస్తామని చెప్పకుండా కేటాయింపు లేదో మొక్కుబడిగా కేటాయించేశామనేటువంటి అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. సరే, బడ్జెట్ మీద అన్ని విషయాలు నా మిత్రులు సోదరులు రాజేంద్రనాథ్ రెడ్డి గారు సౌకర్యంగా వివరించారు. ఇకపోతే కేవలం రైతులకు సంబంధించి వస్తే
వ్యవసాయ రంగం అనేటువంటిది 62% దాదాపుగా ఉన్నటువంటి జనాభాలో వ్యవసాయ రంగం మీద ఈరోజు ఆధారపడి బతికేటువంటిది ఉంటే ఆ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించేటువంటి విధంగా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు వచ్చాడు, వ్యవసాయాన్ని మళ్లీ దండగ చేస్తున్నాడు అనేటువంటి ఆ నానుడి నినాదాన్ని మరొకసారి రైతుల్లో ఈ బడ్జెట్ కలిగించింది. విత్తనం నుంచి పంట అమ్మకం